కదండి. మనోవాక్కయ కర్మ అంటాం. అంటే ఏంటి? మాట కదండి. మనోవాక్కయ కర్మ అంటే ఏంటి? ఆలోచన, మాట, తర్వాత చెప్పండి క్రియ. ఆలోచనలో కానీ, వాక్కు, తర్వాత మాటలో కానీ క్రియ, మనోవాక్కయ కర్మ అంటే కానీ ఈ చేసే పనిలో కానీ ఈ మూడిట్లో ఏదైనా పాపము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటే అప్పుడు మీరు విడిచిపెట్టండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నాలో ఏ పాపం ఉందని మీ పితరులు నన్ను విడిచిపెట్టారు? క్వశ్చన్ అడిగాడు. మరి క్వశ్చన్ అడిగినప్పుడు జవాబు రాయాలి కదా, మార్కులు ఉండవుగా. అప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నాలో ఏ పాపం చూశారు? పాపం ఉంటుంది కదా, మనం ప్రతి దాటి కూడా మనం కొలమానం వేస్తాం. ప్రతిదీ ఓహో దీన్ని మనం కొనవచ్చా లేదా, దీన్ని మనం ఐడెంటిఫై చేసి ఓహో దీన్ని మనం తీసుకోవచ్చా లేదా. అంటే అందరూ ప్రచారం చేశారు కాబట్టి కాదు, నో. దాన్ని మనం వ్యక్తిగతంగా మనము జ్ఞానం తెలిసిన వారంగా, జ్ఞానాన్ని ఎరిగిన వారంగా కదండి, పెద్దవారుగా, అనుభవం కలిగిన వారంగా దాన్ని ఆలోచించి ఏం చెప్పండి, దాన్ని విశ్లేషించి ఇది రైటా రాంగ్